హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వదల మూవీతో హీరో జగపతి బాబు గారు, అలాగే హీరోయిన్ లయ. 25 సంవత్సరాల క్రితం సరిగ్గా మనం మనోహరం అన్న సినిమాతో వాళ్ళిద్దరి పేరుని చూసాం కదా. ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆ పేరుని స్క్రీన్పై చూడలేదు. ఇప్పుడు హీరోగా జగపతి బాబు గారు కనిపించబోతున్నారు. మరి ఎలా అలరించబోతున్నారు ఈ సినిమాతో? ఈ మధ్య కాలంలో సైకలాజికల్ థ్రిల్లర్స్ ఎంత హిట్ సాధిస్తున్నాయో మనం చూసిందే. ఈ సినిమా కూడా అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లరే. మరి మూవీ విశేషాల్ని మాట్లాడదాం. హలో జగపతి బాబు గారు. హాయ్ అండి. హే, ఇద్దరిని కూడా ఇలా చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది మాకు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ సినిమాల్లో చూడలేకపోయాం మిమ్మల్ని. ఆమని గారు, రోజా గారు, మీనా వీళ్ళతోనే ఎక్కువ మీరు సినిమాలు చేశారు. లయ గారితో చేసింది మనోహరం. అప్పట్లో అదొక సెన్సేషన్ మూవీ. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మాకు ఇష్టమైన పాత్రలో, హీరో పాత్రలో చూస్తున్నాం. ఎలా ఉంటుంది సినిమా? హీరో కదమ్మా, క్యారెక్టరే. అవునా? కాదు, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి హీరో అవుతుంది. అది ఓకే. లీడ్. లైక్ యూ సెడ్, సైకలాజికల్ థ్రిల్లర్. ఇట్స్ అ థ్రిల్లర్. ఆ థ్రిల్లర్లో మీరు అనుకుంటున్న థ్రిల్లర్ మాత్రమే కాదు, వేరే థ్రిల్లర్ కూడా. రొమాంటిక్ థ్రిల్లర్ కూడా దే విల్ బి రొమాంటిక్ థ్రిల్లర్, ఎమోషనల్ థ్రిల్లర్, సెంటిమెంటల్ చాలా ఉన్నాయి. అంటే జగపతి బాబు అంటే మాకు లెజెండ్ దగ్గర నుంచి చూసుకుంటే మీరు అన్నట్లుగా ఒక విలన్ రోల్లో చూసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసాం. కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ మిస్ అయిపోయింది మీలో. అప్పటి నుంచి మళ్ళీ మీ పక్కన హీరోయిన్ ఇలా ఒక లేదు కదా, రైట్? లేదు, యాక్చువల్లీ లైక్ మీరు అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది, ఏదీ లేదు ఇంతవరకు అట్లాంటి సినిమా చేయలేదు. అలా హీరోయిన్లు ఎక్కడ ఉంటున్నారు? ఈ సినిమా ఎప్పుడు ఫోటో పెట్టడం, ఎవరో ఒకరు ఫోటో పెట్టేయడం. అంటే ఒకప్పుడు జగపతి బాబు అంటే ఈయనకి ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందేనా, ఆయన అడుగుతారా లేకపోతే అలాంటి కథలు ఆయన వెతుక్కుంటూ వస్తాయా అనుకునే వాళ్ళం మేము. కానీ అలాగే వచ్చినాయి మరి. అప్పుడు విలన్ కి వైఫ్ లక్కర్లేదు సార్. అవసరం లేదు, పెట్టట్లేదు. మాకు అవసరాలు ఉండవా? ఎమోషన్స్ గోడ మీద పంచుకోవడానికి పెట్టారు పాపం. ఎప్పుడు విలన్ కైనా వైఫ్లు పెట్టచ్చు, పర్లేదు. ఒక సినిమాలో లిటరల్ గా యూ వోంట్ బిలీవ్ ఇట్, రోడ్ మీద వెళ్తున్న అమ్మాయిని పెట్టేశారు. అదేంటంటే ఒక షాట్ వేసారు, ఒక షాట్ ఎవరో అమ్మాయి సరే, మరి సార్ పరిస్థితి లేదు. అమ్మాయి లక్కీ ఏం కాదు, అమ్మాయి లక్కీ అన్నాను అందుకే. అమ్మాయి కాళ్ళు చూపించారు అంతే, లక్కీ ఏం కాదు. కాళ్ళు చూస్తే ఏం తెలుస్తుంది? ఆ పెళ్లి మండపంలో చుట్టూ తిరగటం, కాళ్ళు మాత్రం చూపించారు అంతే, ఇలా పెళ్ళి అయిందని చెప్పడానికి. ఆ తర్వాత చచ్చిపోయింది అమ్మాయి కూడా, ఫోటో పెట్టేశారు. ఈ మధ్య కాలంలో సార్ అబ్సెషన్ అని ఒక మూవీ వచ్చింది, సైకలాజికల్ థ్రిల్లర్. 7 కోట్లతో వచ్చి 1700 కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. మళ్ళీ మాకు అట్లాంటి ఒక సినిమా ప్యూర్ తెలుగులో అంటే ఇదేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సైకలాజికల్ అంటే ఆ సైకో క్యారెక్టర్కి ఉన్న లక్షణాలన్నీ మీ రెండో హీరోయిన్లో కనిపిస్తున్నాయి. ఎలా ఉంటుంది ఆ అమ్మాయి రోల్? ఈ సినిమా క్యారెక్టర్ లో కనపట్లేదా? లేదు, ఈమె అచ్చ తెలుగు హౌస్ వైఫ్. ఇంకొక అమ్మాయి ఎక్కడ హస్బెండ్ ని లాక్కెళ్ళిపోతుందో అని ఒక భయం. అదే టైంలో ఎంతకైనా తెగించాలి భర్త కోసం, అమ్మాయిని చంపేసినా పర్వాలేదు అన్న ఒక ఇది కనిపించింది మాకు ఆ క్యారెక్టర్ లో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అబ్సెషన్ యాక్చువల్లీ నేను చూడలేదు సినిమా. అప్పటికి మేము మొదలెట్టినప్పుడు అబ్సెషన్ అనేది ఎవరికి తెలియదు కూడా, ఇప్పుడు అయింది అబ్సెషన్. బట్ చాలా మంది తెలియకుండా పోలుస్తున్నారు అబ్సెషన్కి దీనికి. ఒక రకంగా తెలుగు వైజ్డ్ అబ్సెషన్ అనొచ్చు ఒక రకంగా, బట్ ఇట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ ఎమోషన్ ఎట్ ఆల్. అది మీకు ఏం నచ్చింది సార్ ఈ సినిమా? మీకు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద సినిమా లీడ్ చేయటం అంటే ఐ షుడ్ కమ్ విత్ సంథింగ్ ఇంటెన్స్. కథలో ఏదో ఒక ఇంటెన్సిటీ కావాలి, ఏదో ఒకటి క్యాప్చర్ చేయాలి ఆడియన్స్ని థియేటర్కి రావడానికి, లేకపోతే రారు. ఐ నో ఫర్ షూర్. సో ఎప్పుడైనా కథ హీరో, ఈ సినిమాలో కూడా కథ హీరో. దాంట్లో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఏదైతే ఉందో అది టేక్స్ ఫ్రంట్ సీట్. లయ గారు, మీ రోల్ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మీరు ఆనాటి హీరోలు హిట్ ఫేర్స్ అంతతో కూడా వరుసగా చేస్తూ వస్తున్నారు. మొన్న శివాజీ గారితో చూసాం, ఈరోజు జగపతి బాబు గారితో చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది మీ రోల్? సో నాది టిపికల్ వైఫ్ రోల్, బికాజ్ వైఫ్ అంతే. అంటే సి వెరీ హ్యాపీ లవింగ్ హస్బెండ్ అండ్ విత్ కిడ్స్ అండ్ షీఈ్ ఆల్సో హ్యాపీ, షీఈ్ అ లవింగ్ వైఫ్ టు. సో ఇలా ఉన్న ఒక హ్యాపీ ఫ్యామిలీలోకి ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే నార్మలీ ఏడుస్తూ కూర్చునే టైం అయిపోయింది. సో నౌ
ఎవ్రీబడి చూడరు కూడా ఎవరో ఏడుస్తా కూర్చుంటుంది. అంటే అలా లేరు కూడా ఎవరు. ఆ టైంలో చంపేయడం, చచ్చిపోవడం. చంపేయడం అనేది అంటే చంపేయడం ఇస్ నాట్ లైక్ అంటే అందరూ చేసేస్తారని కాదు. అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అన్ ఎమోషన్ దట్ ఓకే చంపేస్తా అనే లోపల ఎమోషన్ ఒకటి ఉండొచ్చు. బట్ చంపేస్తారు అని కాదు. ఇట్స్ జస్ట్ దట్ యాంగర్ అంతే. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాంగర్ వస్తుంది కదా. సో దట్ ఈస్ దట్ థింగ్ అంతే. ఓకే. అంటే జగపతి బాబు గారు ఈ సినిమా చూస్తుంటే ట్రైలరు ఈ మధ్య కాలంలో మన చుట్టూ జరుగుతున్నవి ఇవే. ఇందులో రియాలిటీకి దూరంగా ఉన్నది ఏమీ లేదు. ఇలాగే యంగ్ జనరేషన్ అమ్మాయిలు కొంచెం తనకంటే వయసులో పెద్దవాళ్ళని అంకుల్స్ని లవ్ చేయడం చాలా చోట్ల చూస్తున్నాం. డైరెక్టర్కి అందులోంచి ఈ థాట్ వచ్చిందా? అసలు ఈ స్టోరీ రాసుకోవడానికి ఏంటి రీజన్? అదే కరెంట్ వాళ్ళ ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా మనం, ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏడ్చే రోజులు పోయినాయి, ఏడిపించే రోజులు వచ్చాయి. అవును. సో ఎవరి క్యారెక్టర్స్ ఏడిపించే రోజులు. జనాలు ఏడవరు, అది వాళ్ళు థియేటర్కి చాలా కష్టం అట్లాంటి సినిమాలకు రావటం. సో దీంట్లో ఏదైతే ఆ ఏడిపించే అంశం ఉందో, ఏదైతే థ్రిల్లర్ ఉందో అదే క్యాచ్ సినిమాలో, అదే యూఎస్పి. ఆ థ్రిల్లే ఏంటి, ఎక్కడ ముగిస్తుంది సినిమా, ఎక్కడ ముగుస్తుంది అనేది ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు యాడ్ చేసి ముగించారా లేకపోతే పార్ట్ 2 అని వదిలేసారా? దానికి లేదు, పార్ట్ 2 లేని లేవు, కానీ అంత సీన్ లేదు. అది టైర్డ్ అయిపోయాం. అందుకనే ఇప్పుడు ఒక డైలాగ్ యాడ్ అయింది బిగినింగ్లో. కొన్ని ముగింపులు మనం నిర్ణయించలేము, అది యూనివర్స్ నిర్ణయిస్తుంది. ఓకే. అదే క్లైమాక్స్. సో ఇది ముగింపే, 100% ముగింపే. సో అది మనం ఇనిషియల్గా సీల్ చేసాం. ఎప్పుడైనా ఇలా ఒక థర్డ్ క్యారెక్టర్ మీ లైఫ్లోకి ఎప్పుడైనా వచ్చిందా? వస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అప్పుడు మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? ఆమె పట్టించుకోదు, ఎన్నెన్ని చూస్తుంటే బోర్ కొట్టింది ఆమె కూడా. ఓహో ఇంకోట అంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, యంగ్ గర్ల్స్, వెరీ యంగ్ గర్ల్స్, అండ్ బేబీ కావాలన్న వాళ్ళు ఉన్నారు. సో జరిగిందే ఈ సినిమా. అంటే మీ ఫ్యామిలీ విషయంలో మీరు లక్కీ. అలాంటి వైఫ్ ఐ వాజ్ ఆల్వేస్ లక్కీ. మీ లైఫ్లో ఏదైనా కొంచెం రిలేటెడ్గా ఏమైనా ఉందా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. మీరు ఇచ్చినా మీ ఆయన తీసుకోరు. అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారా? లేదు, అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఇంకొక అమ్మాయి ఏదైనా అబ్బాయి ఎందుకు రాకూడదు? రివర్స్ రావచ్చు కదా. సీన్ లేదనుకుంటున్నా నేనైతే. కరెక్ట్. సో అని చెప్తావు, కరెక్ట్ అంటాం సార్. కరెక్ట్ తెలిసిపోతారు, ఫ్యామిలీ తెలిసిపోతారు. అంటే సార్ కొన్ని అలా ఫిక్స్ అయిపోతాయి లైఫ్లో. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఏంటంటే బేసిక్లీ ఆయనకి టైమే ఉండదు. బేసిక్లీ హీఈస్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్. ఆయనకి టైం ఉంటే వర్క్, లేకపోతే స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ తెగ 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 నేను బయలుదేరి వస్తుంటే కూడా నువ్వు అదేదో డౌన్లోడ్ చేసుకో, అందులో చూసుకో, అందులో నీకు ఫిఫా వరల్డ్ కప్ మొత్తం అంతా వస్తుంది, ఎక్కడికా అంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అని చెప్తున్నారు. నేను అడగలేదు, నేను చూస్తాను అంటే బికాస్ హీ లైక్స్ ఇట్ సో మచ్. నేను కూడా చూడాలని తన ఇష్టం అనమాట. సో ఇట్స్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ interests, other interests. Very sweet person. No time for that. అంటే ఈ మూవీకి ఎందుకని జగపతి బాబు గారు పక్కన లయనే ఎందుకు సెలెక్ట్ చేశారు? We need a homely girl. అంటే మీనా గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, ఆల్సో అగ్రెసివ్. రమ్య ఇదన్నీ దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె రేంజే వేరు, క్యారెక్టరైజేషన్స్. బట్ దీనికి సినిమా చూస్తే అర్థమవుతుంది. లవింగ్ అట్ ద సేమ్ టైం రివోల్ట్ అవ్వాలంటే కూడా అవ్వగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్ కావాలి. సో దట్స్ హౌ షీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? అంటే ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే రోలేనా? వైఫ్ ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా చూసుకుంటున్నా కూడా ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చింది, ఎలా ఉంటుంది మీ రోల్ అప్పుడు? నేను ఎందుకు చెప్తాను అది? మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? అంటే పాత రొమాంటిక్ జగపతి బాబుని చూస్తామా? లేదా? ఐ డోంట్ మిస్లీడ్, డెఫినెట్గా లేదు. లేదు. అది మరి చూడాలి సినిమా, మాకు ఆ జగపతి బాబు కావాలి. మీకు కావాలంటే అది వేరే చూసుకుందాం, కానీ ఇలా డైలాగ్స్, వైఫ్ పట్ల కేర్, లవ్, అదే టైం కూడా శుభలగ్నం ఏంటి సినిమా, వైఫే కదా ఎంతైనా, తప్పక అటు వెళ్ళా. కానీ కాదు సార్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైఫ్ టార్చర్ పెట్టిన, నాకు నగలు కావాలి, ఇది కావాలి అన్నా కూడా పాపం ఏమనకుండా హస్బెండ్.
అది ఎప్పుడు ఇది ఒక రకంగా దీంట్లో ఆయనకి కూడా ఉంటుంది. అర్థమైంది కానీ ఆయనకి కావాల్సినట్టు ఆయన అర్థం చేసుకున్నారు అది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యా ఇప్పుడు మీ ఇద్దరు వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది సార్ మంచి హస్బెండ్ అని తన ఉద్దేశం. అయితే ఏంటి మరి మంచి హస్బెండ్ ఇందులో అంటే కాదు సార్, అంటే నగలు కావాలంటే తెచ్చే. నువ్వేంటి మధ్యలో అక్కడ యాంకర్ ఉంది నువ్వు కాదు. సారీ సారీ. ఓకే ఓకే అడగండి. లేదు నేను కన్ఫ్యూజ్ చేసేది. ఓకే క్యారీ ఆన్. ఐఎమ్ ట్రైయింగ్ ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంది అంటే అలా అడగొచ్చో లేదో నాకు తెలియదు. అప్పుడు హీరోలుగా ఉన్న నాగార్జున కానీ చిరంజీవి వెంకటేష్ వీళ్ళందరూ స్టిల్ ఇంకా హీరోస్గానే చేస్తున్నారు కానీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడమే ఒక లెజెండ్లో ఒక పవర్ఫుల్ రోల్ విలన్ రోల్లో వచ్చారు. ఎందుకని అంటే మీరు అలా టర్న్ అయ్యారా లేకపోతే ఏం జరిగింది ఆ టైంలో? ఎప్పుడు పాత క్వశ్చన్ ఇది ఎప్పుడు నుంచి అందరూ అడిగేసింది. హీరోగా నా మార్కెట్ అయిపోయిందని నాకు తెలుసు. అయిపోయినాక అది మీరు డిసైడ్ అయిపోయారా? తెలుసు కదా, సినిమాలు చేసే సినిమాలు బట్టి ఉంటుంది, ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, ఆడియన్స్ ఓపెనింగ్స్ని బట్టి ఉంటుంది, కలెక్షన్ బట్టి ఉంటుంది. అక్కడ క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. లేదు ఇక లేదా అయిపోయింది అనేది నాకు అర్థమైపోయింది. పైగా ఎంతకాలం చేస్తాం కానీ హీరోగా. మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తుంటే అదే ఫిట్నెస్ అదే లుక్ అసలు ఎక్కడ స్కిన్ లో చిన్న ముడత కూడా కనిపించట్లే. వైట్ హెయిర్ ఒకటి పక్కన పెడితే అది పెట్టద్దు, నా కెరీర్ ఉండదు. వైట్ హెయిర్ పక్కన పెట్టద్దు. సాల్ట్ అండ్ పెప్పర్ సూట్ అయింది సార్. Work అందరికి వర్కౌట్ అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని చూసినప్పుడు మీకేమనిపించింది? అమ్మో, ఏంటి నేను అదే ఇంకా పనిలో ఇలాగే ఉన్నాను. ఉన్నాడు అంటే ఇంత నేను- ఫిట్నెస్ అలా మెయింటైన్ చేస్తున్నాడు అని నేను- అనిపించిందా? అంటే నేను డైరెక్ట్ గా చూడాల్సిన అవసరం, స్క్రీన్ మీద వాటిలో అన్ని అది వేరే కాదు, దాంట్లో screen చూస్తాం మీద కదా. సో చూస్తాం, ఎవ్రీ కానీ టైం అంటే ఇప్పుడు నాకు డైరెక్ట్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. సార్తో నేను ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం, డైరెక్ట్ గా చూడడం కూడా నాకు అలాగే అనిపించింది. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఈయన? డెఫినెట్లీ అది మెయింటెనెన్స్ అదే సార్. ఐ డోంట్ థింక్ హీ డస్ ఎనీథింగ్ స్పెసిఫిక్ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ న్యాచురల్ గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మీలాగా మేము స్క్రీన్ మీద లేకపోతే ఇలా అంతా చూసినప్పుడు అనుకున్నాను సార్ అసలు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయారు, అసలు ఈజ్ డూయింగ్ గ్రేట్ రోల్స్, గ్రేట్ థింగ్స్, సో మెనీ సార్ ఏదో 5 or 4 ఏదో అన్నారు ఇందాక. బట్ వీ రిమెంబర్ సో మెనీ. అంటే అంటే సెకండ్ టైం బ్యాక్లో కూడా. సో ఈజ్ డన్ చాలా చాలా మంచి రోల్స్ అన్ని చేశారు. సో ఈ చేంజ్ ఓవర్ కూడా మాకు నచ్చింది. సో అది కెన్ బి లెజెండ్ అవ్వచ్చు లేకపోతే ఎనీ అదర్ ఫిల్మ్స్, బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ పెద్ది. ఓకే, పెద్ది వాజ్ యాక్చువల్లీ టోటలీ డిఫరెంట్. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో మీరు చేసిన కంటే అంటే లెజెండ్ నుంచి పెద్దిలో చాలా డిఫరెంట్ గా అనిపించింది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ ఒక రకంగా చెప్పాలంటే, నేను హీరోగా నా మార్కెట్ అయిపోవటం, అది నేను రియలైజ్ అవ్వటం, ఇట్స్ ఫర్ ద గుడ్. ఇప్పుడు పెద్ద లాంటి సినిమాలు రావుగా నాకు, పెద్ద లాంటి డైరెక్టర్స్ దొరకరుగా, పెద్దని బ్యాకప్ చేసేంత హీరో దొరకడుగా. స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే రీచ్ అవ్వడానికి దిస్ ఈజ్ మోర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ అవుతుంది నాకు, అండ్ నాకు బర్డెన్ లేదు. సో రెస్పాన్సిబిలిటీ తగ్గినప్పుడు యూఆర్ ఫ్రీ విత్ యువర్ ఎమోషన్. సో పెద్దలో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళడానికి రీజన్ డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ ఇస్ స్టాండౌట్ క్యారెక్టర్. ఎవరు చేసినా బాగుంటుంది అది, ఆ క్యారెక్టర్. నాకు లక్కీగా నాకు వచ్చింది అది. అది రావాలనే అక్కడ మార్కెట్ అనేది హీరోగా అయిపోయింది. కానీ మాకు జగపతి బాబు ప్లేస్లో ఇంకెవరినైనా ఊహించుకోవచ్చా అంటే కనిపించలేదు ఎవరు. థ్యాంక్ యూ. మీరు మాత్రమే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, యాప్ట్ అయినట్టు దట్స్ అనిపించింది. అన్బిలీవబుల్. బికాజ్ బుచ్చి మరి విజన్ ఎలా అనిపించిందో, తనకి ఎలా తట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బికాజ్ నన్ను అలా ఎవరు చూడలా, ఆలోచించలేదు కూడా. తను మరి ఏం ఆలోచించాడో నాకు తెలియదు. అది గుడ్ డైరెక్టర్స్ విజన్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మీరు అన్నట్లు ఇందాక బర్డెన్ కానీ రెస్పాన్సిబిలిటీ అంతా మీ మీదే ఉంది. ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫట్ అయినా మీకే వచ్చేస్తుంది ఆ ఫేర్ కదా. అది ఎలా క్యారీ చేయగలిగారు ఎంత బర్డెన్, అది కూడా ఇప్పటి వరకు చెయ్యని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తూ? ట్రై చేశాను, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నా క్యారెక్టర్లు నాకు ఉన్నాయి కదా. ఓకే ఓకే. అయితే ఈ సినిమాలో ఎందుకు కొంచెం ఏజ్ తగ్గించే ప్రయత్నం చేయాలంటే బ్లాక్ హెయిర్ కానీ ఎందుకు అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్లో పెట్టేశారు మిమ్మల్ని? ఇవాళ చెప్పారా? ఇవాళ ప్రేక్షకులకి నా ఏజ్ తెలుసు, డై చేస్తే ఎలా ఉంటుందో తెలుసు, వేయిపోతే ఎలా ఉంటుందో తెలుసు. కానీ మా కోసం కొంచెం యంగ్ చూపించవచ్చు. అరే ఇందాకే బాగుంది బాగుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మా కోసం అంటే
ఇదే బాగుంది, నాకు కూడా ఇదే నచ్చింది. వైఫైర్ ఏముంది అది యూనో ఈవెన్ 25+30 అంటే వాళ్ళకి ఎర్లీగా కూడా డిజైన్ వచ్చేస్తుంది. చేయలేదు లుక్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్, వీలైనంత వరకు ఐ వాంట్ లుక్ లైక్ దిస్. ఐ వాంట్ లుక్ లైక్ మై సెల్ఫ్. ఓకే. ఎందుకు, వై షుడ్ ఐ లుక్ యంగర్? See, I'm not doing hero things to impress anybody. I'm trying to impress with the characterization. And I'm comfortable like this. ఓకే. డై చేస్తే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఐ డోంట్ లుక్ లైక్ మై సెల్ఫ్. ఐ డోంట్ ఫీల్ మై సెల్ఫ్. నాకు నేనే హ్యాపీగా లేనప్పుడు ఎందుకు వై షుడ్ ఐ ఈవెన్ ట్రై? ఎక్కడన్నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయమంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాను. నాకు రంగు వేయకంటే నాకు ఇష్టం లేదు రంగు. ఏది ఉంటే న్యాచురల్గా అది వదిలేద్దాం అనేది నా ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు అందరూ కూడా సినిమాలు రిలీజ్ అయిన 1 monthలో ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా, ఓటీటీలో చూద్దాంలే అన్న ఆలోచనతో ఉంటున్నారు. ఈ వదల సినిమా థియేటర్కే వెళ్ళి ఎందుకు చూడాలి? ఒకవేళ చూడకపోతే ప్రేక్షకులు ఏం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టీవీకి, థియేటర్కి? గుడ్ క్వశ్చన్. అల్టిమేట్లీ నాకు తెలిసి ఓటీటీలోనే ఇది డెఫినెట్గా హ్యూజ్ అవుతుంది. బికాస్ థియేటర్స్ ది ప్రాబ్లమ్ ఇస్ ద బ్రింగింగ్ ద ఆడియన్స్ ఇన్. నంబర్ 1 ప్రయారిటీ. ఇప్పుడు ఇన్ని సినిమాలు సంవత్సరానికి 300 సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఐ డోంట్ నో ఫిగర్. అంటే 1 film per day అఫోర్డ్ చేయగలిగింది 1 film in a month. సో మిగతా సినిమాలకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్లెస్ యూ రియలీ పుల్ దెమ్. అది సౌండ్ చేయాలి. ఆ సౌండ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు కెపాసిటీ ఉండాలి ప్రొడ్యూసర్కి. అండ్ అంత చేసినా కూడా ట్రైలరు టైటిల్ నచ్చకపోతే రారు. అవును. సో ఇట్స్ అ ఛాన్స్ వీ హావ్ టు టేక్. అయితే నేనేం చెప్తానంటే, ఈ సినిమాలో ట్రైలర్ చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అది మనం ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తే ఆ ఫీల్ రాదు, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అండ్ ఆ లొకేషన్స్ కానీ, ఆ డార్క్ ఇది కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ మనం థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. సినిమా థియేటర్లో చూడాలంటే బికాస్ ఆఫ్ చోటాకి నాయుడు చూడాలి. బికాస్ ఆఫ్ హిస్ ఫ్రేమ్స్ అండ్ లైటింగ్. ఎస్. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ లో మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ లో కార్తిక్ ఒక రకమైన సస్పెన్స్, ఇంకో కొంచెం రొమాంటిక్. ఇది ఏంటి అసలు, అది ఎక్కడొస్తుంది? ఓ మొత్తం ఫిలిం అంతా అదే రకమైన మ్యూజిక్ వెళ్తూ Mixed ఉంటుందా? ఉంటాయి. హీరోయిన్ వచ్చినప్పుడు మాత్రం? దట్ ఈస్ వాట్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటుంది దీంట్లో. ఓకే. అది ఎలా మ్యూజిక్ క్యారెక్టర్ని బట్టి మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా మారుతూ ఉంటుంది. నా నడక మారుతూ ఉంటుంది. నడకని బట్టి మళ్ళీ మ్యూజిక్ మారుతూ ఉంటుంది. అంటే వైఫ్ దగ్గర ఒకలా, గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఎవరికాళ్ళకే థీమ్ ఉండాలి. మారిపోతూ ఉంటుందా బాడీ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ మారినంటే మ్యూజిక్ మారాల్సిందే. అది పాపం కార్తిక్ చాలా కష్టపడి చేశాడు. డన్ అ గుడ్ జాబ్. అండ్ లిరిక్స్ కూడా అన్నీ కూడా చెప్పగానే ఓకే అయిపోయిన ట్యూన్స్. అయితే మాకు కొంచెం దేనికన్నా రిలేటెడ్గా అనిపిస్తుందా అంటే, ఫ్యామిలీ సర్కస్లో ఇలాగే మీ ఇద్దరి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఒక సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మీ విషయానికి వస్తే మిస్ అమ్మ సినిమాలో మీ ఇద్దరి మధ్యలోకి భూమిక ఎంట్రీ అవుతుంది. ఆ అమ్మాయి నుంచి భర్తను కాపాడుకోవడానికి ఒక స్టోరీ రన్ అవుతుంది. ఈ రెండింటికి నాకు రిలేట్ అవుతుంది ఈ సినిమా. కొంచెం ఉంటుందా అది? మీకు ఫ్యామిలీ సర్కస్ అసలు మిక్స్ అవ్వదు. అంటే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఎవరో ఒకళ్ళు రావచ్చు, డిస్టర్బెన్స్ రావచ్చు. బట్ ఆ డిస్టర్బెన్స్, ఈ డిస్టర్బెన్స్ ఒకటి కాదు. ఇది అంతకు మించి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు రీసెంట్ జెన్జీకి బాగా కరెక్ట్ అయ్యే టైప్ స్టోరీ ఇది. ఇంకా డైరెక్టర్ గురించి, మీరు చాలా సినిమాలు చేశారు, కొత్త డైరెక్టర్. ఎట్లా దీన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. ఆ హుక్ ఎక్కడ పోకుండా గ్రిప్ చూసే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టాలి. అలాగే సాగుతుందా సినిమా అంతా? అది అలా తీయడంలో సక్సెస్ అయ్యారా డైరెక్టర్? అది మీరు చెప్పకూడదు, లెట్ ద ఆడియన్స్ డిసైడ్. బిట్వీన్ అస్, మా మధ్యలో అంటే ఇప్పుడు నేను ఎవరికి చూపించలేదు సినిమా. బట్ మా ప్రొడ్యూసర్ భోపాల్లో ఆయన చూపించాడు, కిషోర్ గారు. ఓకే. 200 మందికి షో వేశారు. ఆ 200 మంది మెసేజ్లు పంపించారు. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో ఆయనకు ఉంది ఆ కాన్ఫిడెన్స్. బికాస్ హీ సీన్ ఇట్ విత్ ద ఆడియన్స్. హీ ఎంజాయ్డ్ ద మూవీ విత్ ద ఆడియన్స్. మేము ఇంకా రిపేర్లు ఈ గొడవల్లోనే సరిపోతాం. ఎవడ కొంటాడో సినిమా ఈ తిరుగుడులో సరిపోతుంది మాకు. సో ఆయన ఈ సూపర్ కాన్ఫిడెంట్. అందుకనే నేను అసలు స్టేజ్లో ఓటీటీ చేసేద్దాం, వద్దు మనకి పబ్లిసిటీ చేసి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ థియేటర్కి జనాలు వస్తారో రాదో తెలియనప్పుడు ఎందుకు అంటే, లేదు నాకు నమ్మకం ఉంది చేసేయండి, పర్లా పోతే పోయింది, అంతేగాని నమ్మకంగా చేసాం, అది థియేటర్ నుంచి చేద్దాం అనేది ఆయన గట్టిగా కూర్చుంది. కానీ సినిమా ఎప్పుడో ముందే రిలీజ్ అవ్వాలనుకుంటా కదా? 4th 9th అవ్వాలనుకుంటా. ఐ డోంట్ నో.
లాస్ట్ మంత్ 27th అవ్వాలి. ఓకే. ఒక 20 days ఒకటి ఆనెస్ట్లీ బయర్స్ కోసం వెయిట్ చేసాం. రెండోది ఐ వాజ్ వర్కింగ్ మోర్ ఆన్ రిపేరింగ్ ఇట్, ఇంకొంచెం బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ అని. వీఆర్ ట్రైంగ్ టు స్టిల్ డూ ఇట్. ఓకే. రేపు కూడా షూటింగ్ ఉంది. ఓ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? అయిపోయింది, కాపీ వచ్చేసింది, సెన్సార్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఓకే. మళ్ళీ రీసెన్సర్కి పంపించాలి. ఓహో. ఇప్పుడు ఈ టైటిల్ జస్టిఫికేషన్ అంటే ఎవరెవరిని వదలరు? వదల అంటే చాలా ఫేమస్, వదల బొమ్మాళి అని చెప్పేసి. ఎవరెవరిని వదలరు సినిమాలో? నువ్వు చెప్పు. నేను ఇందాక చెప్పాను. నేనైతే మై హస్బెండ్ ని వదలను. ఆబ్వియస్లీ ఏ వైఫ్ హస్బెండ్ వదులుకోరు. కరెక్ట్. అలాగే హస్బెండ్ కూడా వైఫ్ ని వదలరు. గర్ల్ ఫ్రెండ్ కూడా వదులుకోడు. పిల్లలు ఎవరిని వదలరు, parents ని వదలరు. ఆ అమ్మాయి అసలే వదలదు. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరిని వదలదు, మమ్మల్ని కూడా వదలదు. అవును, అది కరెక్ట్. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్. ఎవరిని వదలరు. కరెక్టే. అవును, ఎవరెవరిని వదలరు. ఎవరు వదులుతారని చూస్తారు. ఎవరు ఒక వదలరు. సినిమాలో శుభలగ్నం అనుకుంటా, రోజా మిమ్మల్ని ₹1,00,00,000 ఇచ్చి కొనేసుకుంటుంది సినిమాలో. అలా ఇక్కడ హీరోయిన్ ఏమైనా అంటే అమ్మాయి మీ వైఫ్ రోల్కి ఏదైనా ఇస్తుందా? ఆఫర్ ఏమైనా ఇస్తుందా? నీ మొగుడిని నాకు ఇచ్చేయి. ఇస్తుంది, కొంచెం పిచ్చిస్తుంది. పాప మామని గారు కాబట్టి అలా వర్కౌట్ అయింది. వర్కౌట్ వర్కౌట్ అవ్వరు సరే, అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? ఆఫర్ ఇచ్చిందల్లా పిచ్చి, ఆ పిల్ల పిచ్చి. అది అంతే. మరి ఎలా అడుగుతుంది నీ Commercial మొగుడు offer నాకు లేదు. ఇచ్చి అని చెప్పి? అది అడిగిందో లేదో మరి చూడాలి కదా సినిమా. మీరు మాత్రం అసలు ఇంత క్లూ కూడా ఉన్నది వదలట్లేదు. ఒకే ఒక క్లూ, అది వదిలేస్తే ఇక నా సినిమా ఎక్కడ ఉంటుంది. ఓకే. జగపతి బాబు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకైతే హీరోనే ఈ సినిమా వరకు. Thank you, ఒక Pratibha. మళ్ళీ మీ పేరుని ఒక హీరోయిన్తో కలిసి మిమ్మల్ని చూస్తున్నాం. ప్రేక్షకులకి ఏం చెప్తారు? థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలి ప్రేక్షకులు, ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకి చెప్పే పొజిషన్లో లేవు. వాళ్ళు ఎట్టగా డిసైడ్, నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మా హోప్ వస్తారని, చూస్తారని, ఈ సినిమాని వదలకుండా చూస్తారనేది మా హోప్. ఓకే. మళ్ళీ మీ ఇద్దరిని ఇంకే సినిమాలో అయినా చూడబోతున్నామా? అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? న్యూస్ ఏమైనా ఉందా? ఎస్, నెక్స్ట్ కన్నడ చేస్తున్నాం. కన్నడ. కన్నడ సినిమా కాకపోతే ఇద్దరికి, తను ఉందని నాకు తెలియదు, నీ ఉన్నానని తనకి తెలియదు. అలా ఎలా? తనకి ముందు వచ్చింది కదా, నీకు ఎన్ని రోజులు అయింది ఆఫర్ వచ్చి? నాకు ఆల్మోస్ట్ యుఎస్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఇద్దరు స్టోరీ విన్నారు, హీరో ఎవరని నో తనకు నో నో తెలీదు. నో, నాకు వచ్చింది వారం క్రితమే. ఓకే. నాకు వచ్చింది వారం క్రితమే, వచ్చింది వెళ్ళిన వెంటనే సార్. బట్ మేం పేరు కాదు దాంట్లో. ఓకే. ఓ మళ్ళీ ఇదొకటి. అది ఆమెకేం తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్. నేను ఇప్పుడే కలిసేదండి, అందుకని చెప్పలా. ఇంకా అయినా సర్ప్రైజ్ చేద్దామని వదిలేసాను. ఎల్లుండి ఫ్లైట్ లో కలిసి వెళ్ళాలి. ఎల్లుండి చెప్పుంటే నేను అదే ఇందాక చెప్పేసా, లేకపోతే మెల్లకుండా ఫ్లైట్ ఎక్కేసి. అయినా నేను మర్చిపోయాను సార్. సో అది నెక్స్ట్ కన్నడ చేస్తున్నాం, ఫ్యూచర్లో చేస్తాం. ఎందుకంటే షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్. వెరీ రేర్లీ దొరుకుతారు మంచి కోస్టార్స్. అండ్ ఇందాక అడిగారు డిఫరెన్స్ ఏంటని. అందం ఇప్పుడే అందంగా ఉంది, కామెడీ ఇప్పుడు ఎక్కువ చేస్తుంది, అవునా? తెగ నవ్విస్తుంది, ఈ యాంగిల్ తెగ మనకు నవ్వుతుంది. తెలీదు. చాలా ఉంది, ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు. ఈ సినిమాలో చూసా, ఇలా కూడా నవ్విస్తుంది. అంటే తెలియకుండా నవ్విస్తుంది, తనకే తెలియదు నవ్విచ్చింది. అలా చేస్తుంది. Do my things normal గానే, అది కాలం సోషల్ మీడియాలో హిట్ అవడానికి రీజన్ అంటారా? ఇన్స్టాలో వీడియోస్ చూసారా మేము ఎప్పుడైనా? మీరు చూసారా? చూసా చాలా. ఏమన్నా అన్నీ నేను చూసాను. చూడపోతే చూపించి మరి లేదు, చూసా సార్ కూడా. చూడండి నేను చూపించు అంటే మీకు Follow కూడా తెలియకుండానే అవుతున్నా. ఆయన ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. సార్. అవునా? అవట్లేదా? ఏమో నాకు తెలియదు. నేను చెక్ చేయాలి, అవుతున్నాను చేయమని సార్. చెప్పాను. అర్జెంట్ గా యాక్సెప్ట్ చేయండి రిక్వెస్ట్. సోషల్ మీడియా వెరీ సాడ్. చేయమని చెప్పాను, చేశారు లేదు చూడలా. నాది యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఏం లేదు, డైరెక్ట్ ఫాలో. అండి జగపతి నేనైతే బాబు ఫాలో గారు అవుతున్నాను సార్. అలా ఎలా చూడలేదు మీరు? సో అలా ఆయన రిక్వెస్ట్ అలా సినిమాల్లో కూడా ఫాలో అవుతూ ఉంటాం. తెలియకుండా కూడా ఫాలో అవుతున్నాం. అది. వదలా. వదలా, ఇదే వదలా ఇప్పుడు. ఏమైనా చేంజ్ అయ్యారా అప్పటికి ఇప్పటికి? సరా మ్మ్. అంటే చేంజ్ ఇన్ అంటే బెటర్ వే నేను ఏ సెన్స్ లో అడిగానో మీకు అర్థమై ఉంటుంది. ఆ సెన్స్ లో ఆన్సర్ చెప్పండి. ఏ సెన్స్ నాన్ సెన్స్ లోనా? ఏ సెన్స్ నాన్ సెన్స్ లోనా? జగపతి బాబు గారు అంటే మంచి రొమాంటిక్ ఇది కదా, ఏమైనా సరే change అయ్యారా? రొమాంటిక్ ఏంటి సార్? అందరూ అట్లానే వాళ్ళు ఉన్నారు. డిసైడ్ అయిపోయారు, మరి నేను ఏం చేయడానికి.
వాళ్ళు డిసైడ్ అయిపోతే చాలా మంది హీరోయిన్స్ వాళ్ళకి ఇష్టమైన హీరోస్ గురించి చెప్పే దాంట్లో మీ పేరు మస్ట్ ఉంటుందండి. అప్పటి హీరోయిన్స్. ఐ లవ్ ఇట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కానీ మీరు అది రొమాన్స్ అని ఎట్లా ఫిక్స్ చిచ్చా అలా కాదు అంటే romantic నాగార్జున చర్చ గారు అండి, ఉంటారు, రొమాన్స్ అన్నారు క్లియర్ గా అన్నారు. romance మీనింగ్ ఆయన ఇన్నర్ మీనింగ్ ఇంకా ఎక్కువ ఉందనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇరుక్కున్నారు అయిపోయింది. కాదు ఆ రకంగా కాదు, అంటే ఆ చిలిపితనం ఓకే అది. రొమాన్స్, ఓకే. హీరోయిన్స్ ఊ అనేసరికి. కేరింగ్ గా తీసుకోవడం ఇవన్నీ కేరింగ్ గా చూసుకోవడం. నార్మల్ గానే వాళ్ళు ఏది అడిగితే అది గిఫ్ట్ చేయడం, నో అనుకుంటా. అంటే ఇప్పుడు కేరింగ్ గా చూసుకోవడం అనేది హీరోయిన్స్ నొక్కల్ని కాదు, హీ డస్ దట్ టు ఎవ్రీ వన్. ఈ కెమెరాలు ఉన్నాయి, ఇది పర్సనల్ బెడ్రూమ్ లో మాట్లాడుకునే మాటలు ఇవి. అవునా, అంత depth ఇలా ఉందా? క్వశ్చన్స్ అడగకూడదు. ఓకే సార్. ఎనీవే వదల సినిమా తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నింట్లో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ ఇద్దరిని మళ్ళీ ఫుల్ లెంత్లో చూడాలనుకుంటున్నాం తెరపైన ఒకటిగా, సెపరేట్ కాదు. థ్యాంక్ యూ. యాక్షన్ ఏంటో ఒకటిగా. ఓకే, మీరు మళ్ళీ దాన్ని హైలైట్ చేసి నేను వదిలే ఆయన వదలరు. అవును మీ ఇద్దరు ఇదే ఈ చిలిపితనం గురించే నేను మాట్లాడింది. అది ఏమి చేసేది మీరు, నేను చెప్పాను అంతే, అంతే కదా. యాక్షన్స్ అన్ని బాడీ లాంగ్వేజ్, అడిగే క్వశ్చన్స్ అన్ని అలా ఉన్నాయి. మేము అన్న మాట్లాడే మాట ఇప్పుడు దాకా. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.